వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకే చూడండి. చాలా డేస్ తర్వాత విత్ మై ఫ్యామిలీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ హనీలో అయితే సూపర్ హ్యాపీ. సో ఎందుకు చెప్పాను ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. అండ్ డోంట్ మిస్ ఇట్ గైస్. రియల్గా పాపికొండలకి వెళ్ళండి, వన్స్ విజిట్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో వెళ్తే ఎస్పెషల్లీ. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫైనల్లీ మన ఛానల్కి చాలా మంత్స్ తర్వాత ఒక కొత్త కళ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ కొద్దిగా టైం కుదుర్చుకొని షార్ట్స్ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై పెడుతున్నాను కూడా. వీక్లీ వన్స్ ఒక్కటైనా పెడతాను ఖచ్చితంగా. సో పెట్టకపోతే ఎట్లాగో సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు, నాకు కూడా చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి డే 2 ఇన్ భద్రాచలం. సో ఈరోజు పాపికొండలకు వెళ్తున్నాను అనమాట. సో ముందు రోజే టికెట్స్ తీసుకున్నామని చెప్పాము కదా, సో జస్ట్ అడ్వాన్స్ పే చేసామన్నమాట. ఇప్పుడు వచ్చి ఇలా నిల్చొని యాక్చువల్గా ఏంటంటే గైస్ నేను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ డే 1 వ్లాగ్లో, ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. ఇక్కడ యూపీఐ అనేది చాలామంది అవైలబుల్గా లేదనమాట, చాలామంది క్యాష్ అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా క్యాష్ అడిగారు. బట్ నాకు ఎందుకు ఇదంతా కొద్దిగా ఏమనిపించిందంటే ఇంకా జనాలని క్యాచ్ చేసుకుంటున్నారన్నమాట, టూరిస్టులని క్యాచ్ చేసేసుకుంటున్నారు. సింపుల్గా ఏమీ లేదు. సో నార్మల్గా బోటింగ్కి చాలా తక్కువ ప్రైజే ఉంటుందంట, లైక్ 950, 1050 అట్లా ఉంటుందంట. బట్ మేము వెళ్ళిన టైంలోనైతే 1350 అండ్ కిడ్కేమో 1150, ఒక్కొక్కరైతే 1600, 1700 కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారంట. ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ఇంకా సరే వద్దంటే చెప్పండి, ఇంకా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం అని ఇట్లా జస్ట్ సెకండ్స్లోనే అనేస్తున్నారు. మనకు ఆలోచించే టైం కూడా లేకుండా మనం అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి ఏమీ చేయలేక సర్లే ఇంకా మళ్ళీ రాలేం కదా, దట్టు పాపికొండలు క్లోజ్ చేస్తారు అనేది కూడా ఒకటి టాక్ లాగా ఉంది. గోదావరి అదంతా జస్ట్ నిజంగా చెప్తున్నా, గోదావరి అందాలని చూడడానికి మేము ఫస్ట్ మాకు అమౌంట్ ఎక్కువ అనిపించినా కూడా అసలు డే అంతా ఎంజాయ్ చేసినాక అసలు వర్త్ అనిపించింది. అంటే లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి మనం ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి డబ్బులు కొద్దిగా ఒక 10-20 రూపాయలు ఎక్కువైనా కూడా ఏమనిపించదు. ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు కాదు, ఆ మెమొరీస్ అనేవి చాలా చాలా బాగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో అండ్ అందులోనూ మేము ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి 2 days అనేసి మేము అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాము. స్టార్టింగ్ డేని అయితే అసలు లేవు టికెట్స్ అన్నారు. బట్ ఫైనల్లీ పాపం ఒక అంకుల్ బాగా హెల్ప్ చేసి టికెట్స్ అయితే ఇప్పించేశారనమాట. మాకంటే ఎక్కువ పే చేసిన వాళ్ళని చూసాక ఓ మై గాడ్ ఓకేలే మనమే తక్కువ పే చేసామని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. అండ్ ఫైనల్లీ మార్నింగ్ 7 వరకు రెడీ ఉండమన్నారనమాట. సో 7:30కి అరౌండ్ మేము స్టార్ట్ అయ్యాము. మనం స్టే చేసిన అపోజిట్లోనే దగ్గర అనమాట, కాకపోతే కొద్దిగా అనిల్ పాపం అక్కడ నడవాల్సి వచ్చింది. అండ్ ఫాగ్ రియల్లీ అదేదో మనం ఒక షిమ్లా మనాలి అటు సైడ్ వెళ్తాం కదా, ఊటీ అరకు, సో అంత ఫాగ్ ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాగ్ ఉంటుందా అనేసి. అఫ్కోర్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్లలో అటు సైడ్ మన తెలంగాణలోనైతే ఆ డిస్ట్రిక్ట్స్లలో బాగా ఫాగ్ ఉంటుంది, అంటే పొగమంచు బాగా ఉంటుంది అనేసి విన్నాను. కానీ ఇటు సైడ్ కూడా ఇంత ఉంటుందని తెలియదు. అండ్ ఆల్మోస్ట్ 10:30, 11 వరకు కూడా సన్ కనిపిస్తున్నాడు మాకు అక్కడ. ఆ టైంకి కూడా అసలు ఇంత ఫాగ్ ఉందండి. నార్మల్గా వీడియోలోనైనా మనుషులు కనిపిస్తున్నారు కానీ నార్మల్గా డైరెక్ట్గా చూస్తే ఒక ఎదుటి మనిషి ఒక ఎదుటి వెహికల్ వస్తుంది, దగ్గర వరకు వస్తుంది అనే వరకు కూడా కనిపించలేదు. రియల్గా చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఎట్లాగో డ్రైవర్ సీట్, ఆ పక్కన ఫ్రంట్ సీట్ అంటే చాలా ఇష్టం, మంచిగా షూట్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి. సో మీలో ఎంతమందికి ఫ్రంట్ సీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. సో ముందు పాప మావాడు ఒకడు కూర్చుంటే మావాడు పక్క అండ్ నేను ఇద్దరు పట్ల కూర్చున్నాం అడ్జస్ట్ చేసి. అండ్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే ఒక సైడ్ ఒక దగ్గర ఆగామన్నమాట. అప్పటి వరకు ఏ వెహికల్ ఆగలేదు. ఆగి ఒక 2-3 ఫోటోలు తీసుకున్నామో లేదో కథం టక్క మమ్మల్ని అన్ని వెహికల్స్ ఆగిపోయినాయి. చాలామంది ఫోటోస్ కూడా దిగుండే. రియల్గా ఇట్లాంటివి మళ్ళీ రావు. డ్రైవర్ అన్నాడు ఈవినింగ్ రిటర్న్లో దిగొచ్చు మేడం ఫొటోస్ అని అనుకున్నాం. కానీ ఎప్పుడైనా సరే గాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ట్రావెల్కి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఉన్నంత ఎనర్జీ ఆ వైబ్స్ కానీ మళ్ళీ ఈవినింగ్ అస్సలు ఉండదు. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతాము. విత్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మరీను. అందుకే ఏది ఉన్నా మార్నింగ్ ఇట్లా ఫ్రెష్ అవ్వగానే స్టార్ట్ అయ్యి మనం ఎంజాయ్ చేయడం, ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం చాలా బెటర్. అండ్ మేము శ్రీయు బేబీ మంచి స్లీప్ వేసింది. మార్నింగే లేచామన్నమాట. యాక్చువల్గా నైట్ మళ్ళీ దర్శనం చేసుకొని పడుకుని ఉండే కదా. సో మార్నింగ్ 7 o'clock అనగానే మేము 4:30 నుంచి అలారాలు పెట్టుకొని లాస్ట్కి 5కి లేచి ఒకరి తర్వాత
తర్వాత ఒకరు ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలు కూడా మా పిల్లలు బాగా సహకరిస్తారు. రియల్గా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడ విసిగించరండి, ముగ్గురు. సో హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో. అండ్ ఫుడ్కి కూడా బాగా అడ్జస్ట్ అయిపోతారు. టైంకి ఇది కావాలి అదే కావాలి అట్లా ఏమి ఉండదు, ఏది ఉంటుంది తినేస్తారు. లైక్ గుళ్ళో ప్రసాదమైనా గుళ్ళో భోజనమైనా సరే. సో అది కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఈ జర్నీ కూడా ఆల్మోస్ట్ 2.5 hours అనమాట, భద్రాచలం నుంచి పాపికొండల వరకు. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటండి గాయస్, అస్సలు సిగ్నల్ ఉండదు. నేను చెప్తున్నాను, పాపికొండలకు వెళ్ళే 1 hour ముందు నుంచి అయితే అస్సలు సిగ్నల్ ఉండదు. ఇక్కడ చూడండి ఆటోలో వాళ్ళ పాలు అమ్ముకోవడము, అది అమ్ముకోవడం వాళ్ళ పనులు ఉంటాయి కదా, దానికోసం వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఇది ఒక బ్రిడ్జ్, దీని బ్రిడ్జ్ పేరు ఏదో పేరు చెప్పారు. ఇక్కడ కూడా ఒక 2 minutes ఆగినాము, బాగుంది. అంటే వెదర్ వాటర్ అదంతా చాలా బాగుందన్నమాట. సో ఏం చెప్తున్నానంటే సిగ్నల్ అండి, మాకు అస్సలు తెలీదు. మామూలుగా సిగ్నల్ ఉంటుంది కావచ్చు అనుకున్నాము. మనం ఎట్లా ఎక్కడికి వెళ్ళినా టైమింగ్స్ని బాగా ఫాలో అవుతాం. స్టూడియో టైమింగ్స్ని పోస్టింగ్ 10 o'clock, మార్నింగ్ 10 o'clock, ఆఫ్టర్నూన్ 12:30, ఈవినింగ్ 5 o'clock. సో మేము ఆల్మోస్ట్ మధ్యలో వరకు వచ్చే వరకు కూడా ఊరు వచ్చినప్పుడల్లా సిగ్నల్ ఉంటుంది. ఊరు దాటితే మళ్ళీ సిగ్నల్ పోయింది. సరే ఊర్లో వస్తూనే ఉంటాయి కదా అని అనుకున్నా. తీరా చూసరికి ట్విస్ట్, 1 hour తర్వాత సిగ్నల్ పోయింది అంటే మళ్ళీ రిటర్న్లో మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు సిగ్నల్ రాలేదండి. ఓకేలే, ఒక అందుకు మంచిదే. కానీ ఇట్లాంటి మనలాంటి షెడ్యూల్స్ పెట్టుకొని పోస్టింగ్లు చేసేవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు మాత్రం చుక్కలే అండి. సో సిగ్నల్ మాత్రం అస్సలు ఉండదు పాపికొండలకి వచ్చే 1 hour ముందు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా తెలియకపోతే బెటర్ కదా అనేసి చెప్తున్నాను అనమాట. సో ఫైనల్లీ పాపికొండలకి వచ్చేసినాం. అండ్ క్రౌడ్ అయితే ఉందండి, బాగానే మంచిగానే ఉంది. ఇక్కడ మాత్రం కొద్దిగా అనిల్కి ఇబ్బంది అయింది. నాకైతే ఇక్కడ గుండెలో దడ మోగింది. ఎందుకంటే మంచి అయితే ఎవ్వరు ఏమీ అనరండి, మనకేం పుగలదండలు వేసి ఏంది మర్యాదలు అట్లేం చేయరు. కానీ మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఏదైనా కొద్దిగా చెడు జరిగింది అనుకోండి, అది ఇక మామూలుగా ఉండదు. అసలు ఇక బండల మీద బండలు ఎత్తేస్తారు అన్నట్టు మీద అట్లుంటుంది. సో అక్కడ కొద్దిగా భయమైంది. అండ్ దట్టు ఫాగ్, చలి, అసలు అనిల్ ఎక్కడ దిగలేదు. మొత్తం లోపల ఆటోలో కూడా అటు సైడ్ ఇటు సైడ్ కవర్లు వేసి మధ్యలో కూర్చోబెట్టినాము. అయినా కూడా కొంచెం ఫ్రీజ్ అయిపోతాం కదా, ఎట్లాగూ మామూలుగా మనమే అయిపోతాం. ఇంకా దట్టు స్పెషల్ పర్సన్స్ ఇంకా ఫాస్ట్గా అది అయిపోతుంది, హ్యాండ్ కానీ లెగ్ కానీ. సో అక్కడ దిగేటప్పుడు మొత్తం కాలంతా ఒకలాగా బెండ్ అయిపోయింది. మాకు గుండెలో దడ మోగింది. సో ఫైనల్లీ ఆ మెట్లు కూడా పాపం ఎక్కిచ్చారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఎక్కగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశారు. సో పాపికొండలో ఏంటంటే మనం ఆ టికెట్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అట్లా ఇస్తారనమాట. వెళ్ళగానే హ్యాపీగా మంచిగా టిఫిన్స్, నిజంగా ఫుడ్ ఎలా ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు బయట కొద్దిగా ఫుడ్ అంటే అలవాటు ఉండదు, పెద్దగా ఇష్టపడనమాట. ఉపవాసమైనా ఉంటాను కానీ కొంచెం ఇష్టం లేని ఫుడ్ అయితే తిన్ను నేను. బట్ ఫైన్, ఉప్మా, బోండా, సంథింగ్ ఇంకొకటి ఏదో పెట్టారనమాట. ఇది చట్నీ బాగా పెట్టారు, బట్ అందరికీ సరిపడేలా కూడా పెట్టారు. అండ్ అట్లా ఎక్కగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా ఒక రౌండ్ చుట్టాము. రియల్గా చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్కి మాత్రం కొదవలేదు. అసలు అందరినీ కవర్ చేసేలాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తామబ్బా అని అనుకున్నా నేను. బట్ రియల్గా గాయ్స్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు వీళ్ళ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. అండ్ ఇట్లా సెలెక్టెడ్గా చేసుకుంటూ ఫన్నీగా అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ మీరు సోలో సాంగ్ వేయాలి మొత్తం. ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్పండి. హాయ్ గట్టిగా హాయ్. ఓకే, పేర్లు అడుగుతాను ముందుగా. వెల్కమ్ మేడం, పేరు చెప్పండమ్మా. అంజనా జిలేబీ. అంజనా జిలేబీ. అబ్బో, ఇక్కడ మేడం మీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. ఇక్కడ ఈ నీ పేరు? చానాలి బిందె. ఏ బిందె? చానాలి బిందె. అమ్మో, మేడం పేరండి? ప్రణయ గారు. మేడం హరి. మేడం మీ పేరు? లతా గారు. మేడం కల్పన గారు. మేడం సుమలత గారు. మేడం మనకి డ్యాన్స్ కదండి, అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి. రైట్ హ్యాండ్ వంట చేత పెద్ద పెద్ద అయిపోయి నేను వంట అంటే అడ్డగా పెట్టారు గరిట ఇది పట్టుకోండి. అటుందా మీ అట్ల పైన పట్టుందా? ఇంకా ఇది పెట్టండి, ఆ చేతితో ఇది పెట్టండి. అది ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారా ఇంటికన్నా మా వంట మొత్తం సారీ అని అర్థమైపోతుంది. చెప్పండి, ఇలా చెప్పండి. కూర్చొని తీయండి, వీడియో షూట్ చేసేవారు కూర్చొని తీయండి.
ఇలా తిప్పండి అమ్మా. వంట మొత్తం సారే కదా. ఈవిడ ఏకంగా ఇటు పెట్టుకోవాలి అర్థం కావట్లేదండి. ఎలా పట్టుకుంటున్నారు ఆవిడ. ఈవిడ ఏకంగా దోశలు వేస్తున్నారు. అన్ని బయటకు వచ్చేది అనమాట. ఆవిడ ఏం చేయరా? తిప్పండి, ఎలా తిప్పండి. అల్లం మస్టర్డ్ వేయాలి ఫస్ట్. అందరూ వెజ్ ఎవరైనా ఉన్నారా? వెజ్ లో ఫేవరెట్ కర్రీ ఏంటి మేడం నీకు? చికెన్ కదా. అసలు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే టైమే తెలిసి రాలేదు. అసలు మొబైల్ ఓన్లీ వీడియోస్ తీయడానికే చూస్తూ ఉండిపోయామన్నమాట. సో కొద్దిగా దూరం వచ్చేసాక ఇక్కడ శివాలయం అనేసి టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏలూరు అంటే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ కిందికి ఒక చిన్న గిరిజన ఊరు. చిన్న అంటే అసలు నాకు తెలిసి ఒక 10 ఇల్లులు 10 గుడిసెలు ఉన్నాయి అనుకుంటా అక్కడ అంతే. సో అక్కడ ఒక రివర్ లాగా ఉంది. చాలా అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ అయితే. సో అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ శివాలయం లోపలికి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళే ముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు. లోపల ఒక్కటేసారి గంట కొట్టాలి అండ్ వీడియోలు తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అనేసి. అండ్ ఆ శివలింగంది కూడా సంథింగ్ అక్కడున్న గిరిజన వాళ్ళే ఉన్నారు, పూజారులు కూడా వాళ్ళే ఉన్నారు. అండ్ లోపల వస్తువులు కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇదే మెయిన్ మునివాటం అని ఉంది కదా, ఇదన్నమాట. లోపల శివలింగం ఉంది. సో అక్కడ అసలు అంత దూరంలో ఆ కొనాన అంటే ఈ ఊరికి ఇంకొక సైడ్ ఏమన్నా రోడ్ ఉందేమో నాకైతే తెలియదు. కానీ అమ్మ బాబరే లిటరల్లీ అప్పుడెప్పుడో మేము ఊటీకో ఎక్కడికో వెళ్ళినప్పుడు చూసామండి. నార్మల్గా ఇవి వాళ్ళ గిరిజనుల ఊర్లు ఉంటాయి కదా, ఏది కనెక్షన్ ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, పవర్ ఫెసిలిటీ ఉండదు, ఏది ఉండదు. సేమ్ లైక్ అట్లనే ఉంది. పాపికొండల బోట్ నుంచి ఫస్ట్ శివాలయం అనేసి వెళ్ళినాము, శివ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వెదురుతోని పట్టుకుంటే తెగిపోతాయి. స్మెల్ ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి. సో ఇది 150 రూపీస్ అట. ఇక్కడ ఫ్లవర్స్ బుట్టలు, ఇది ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి, పెన్స్, మొబైల్ పెట్టుకోవడానికి
బాగున్నాయి వేస్తున్నారు ఇక్కడ వేస్తూనే ఉంటాయి ఈ బుట్ట ఏందో నాకు బాగా నచ్చింది 200 రూపీస్ అంట మీరు వెళ్ళారా ఇక్కడే ఉంటారా అది ఎంత పడుతుందమ్మా? ఈ సైడ్ అదే అయిపోయిందా? అక్కడ శివాలయం దర్శనం అయిపోయాక మళ్ళీ బోట్లో స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యాక ఇమీడియట్గా లంచ్ పెట్టేశారు. నేను అక్కడ అది ఏది వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ లోపల ఫుల్ క్రౌడ్, అంటే తినడం కానీ అక్కడ కూర్చోవడం కానీ అంత ఇబ్బంది అంటే కొద్దిగా, అంటే ఫుడ్ విషయంలో కాదు, ఫుడ్ అయితే చాలా చాలా బాగా పెట్టారు. నేను కూడా అస్సలు అనుకోలేదు. సో అనిల్ అక్కడ దగ్గర కూర్చోటి అనిల్కి అందిగడం, మేము తినడం, పిల్లలము, అది కొద్దిగా ఆగమైంది. సో ఆ వీడియో క్లిప్స్ అయితే ఏమీ తీయలేదు. దాని తర్వాత దెన్ చిల్ అన్నమాట, కొంచెం బ్రేక్. లంచ్ చేసేసి చాలామంది ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అండ్ సో చాలా బాగా అనిపించింది. మెయిన్ ఆ గోదావరి, ఆ కొండల మధ్యలో వెళ్ళడం రియల్గా ఎంత అందంగా ఉందో అనిపించింది. శేఖర్ కమల గారు ఈ అందాన్ని ఎప్పుడో వర్ణించారు మనకి కొన్ని సంవత్సరాల క్రితమే. అప్పుడు ఇక్కడ వచ్చి అదంతా తిరిగి అంత షూట్ చేసి అసలు ఎలా అబ్బా అని అనిపించింది. మేము అదే డిస్కషన్ చేస్తున్నాయి అనమాట. ఆ కొండల ఆయన ఇంకొకటి ఒక ప్లేస్లో క్రొకడైల్ కూడా కనిపించింది. మా షిప్ అతని చెప్పారు. సో చూసాం మేము. సో జాగ్రత్తగా ఉండాలి అండ్ వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతుండాలి. సో బట్ ఎక్కడ చూసినా మనకి బోర్డులు కనిపిస్తున్నాయని, కానీ ఎంత పీస్ఫుల్ రియల్గా చెప్తున్నా. మీరు తెలంగాణలో ఉండి కూడా వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఆ బోటు ఖర్చులు, అక్కడ ఖర్చులు అనేది అంతా ఏమీ ఆలోచించకుండా అండ్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ యాజ్ యూజువల్. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరిని వదలలేదు. అస్సలు బోరే కొట్టదండి. అంటే చిల్గా మంచిగా ఎంజాయ్ చేద్దాం, కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తాము. మనము మనలాగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళకైతే రియల్గా చాలా బాగా నచ్చుతుంది. సో ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారండి. సో మనము ఎందుకు వెళ్ళకూడదు? రియల్గా ఇంత బాగుంటుందా గోదావరి, పాపికొండలు, ఇంత భద్రాచలం మన పక్కపక్క డిస్ట్రిక్ట్స్లలో ఉండి కూడా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళలేదా అని అనిపించింది. సో మోస్ట్లీ ఇంకా కొన్ని ఫ్యూ మంత్స్లో ఏమో క్లోజ్ చేస్తారు అని అంటున్నారు. నాట్ షూర్, నాకైతే తెలీదు. బట్ బిఫోర్ దట్ వెళ్ళండి ఖచ్చితంగా. అండ్ సమ్మర్ కాకముందే వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి, చాలా చాలా బాగుంది. బట్ దానికంటే ముందుగా కొద్దిగా బుకింగ్స్ కానీ, ప్రీ బుకింగ్స్ కానీ, హోటల్స్ కానీ అవన్నీ కొద్దిగా. అండ్ లాంగ్ వీకెండ్లో అసలు వెళ్ళకండి, వర్కింగ్ డేస్లో వెళ్తేనే బెటర్. అండ్ కిడ్స్ కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దలు. ఒక పెద్ద ఆవిడనైతే ఆల్మోస్ట్ 80+ ఉంటారు, ఆవిడతో కూడా ఎంటర్టైన్మెంట్ చేయించారు. రియల్గా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళంతా. రియల్గా చాలా డేస్ తర్వాత ఎంత బాగా ఎంజాయ్ చేసి నవ్వుకున్నామో. రియల్గా
ఆ ఒక్కరోజు చాలా మూమెంట్ చాలు బాధలన్నీ మర్చిపోవడానికి. ఆయన పోస్టింగ్ చేయాలి, నాకు ఈ పని ఉంటుంది ఆ పని ఉంటుంది, అసలు ఇవన్నీ మర్చిపోయాము. పిల్లల్ని పిలిచేసి పిల్లలతో డ్యాన్స్ చేయించి మళ్ళీ పిల్లల వాళ్ళ మదర్ని పిలిపించి మళ్ళీ డ్యాన్స్ చేయించారు. సో ఫైనల్లీగా ఒడ్డుకు వచ్చేస్తుంది అనే టైంలో కూడా అందరితో చేయించారనమాట. ఇలా చాలా బాగా అనిపించింది. షై ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారంటే అర్థం చేసుకోండి. ఫైనల్లీ ఇంకా మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. మాకు చెక్అవుట్ టైం ఉంది. చెక్అవుట్ టైంకి అండ్ బస్ టైంకి గ్యాప్ ఉండే అనమాట. సో మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్దాం. అండ్ మెయిన్గా మేము గోదావరి ఘాట్స్ అవి ఉంటాయి కదా, సో అవి చూడలేదనమాట. సో హారతి ఉంది అని మేము అక్కడ వచ్చేటప్పుడు ఆటోలో ఒకరు చెప్తే సర్లే అని వెళ్ళాము. మళ్ళీ దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు ఎందుకు ముందు రోజు నైట్ బాగా లేట్ అయింది దర్శనము. అండ్ ఇంకా అప్పటికి కొంచెం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇవి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువ ఉండే అనమాట. సో ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం అనేసి సో మేము ఘాట్కి వెళ్దాము చూద్దాం అట్లా. అండ్ నైట్ లైటింగ్స్ మాత్రం సూపర్ అంటే చాలా బాగున్నాయి. అండ్ ఆల్మోస్ట్ నైట్ 10-11 వరకు కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. భరతనాట్యాలు చేస్తూనే ఉన్నారు పిల్లలందరూ స్టేజ్ పైన. అండ్ చాలా స్టేజెస్ ఉన్నాయి, ఒక 2-3 స్టేజెస్ ఉన్నాయి. మేము ఇక్కడ టెంపుల్కి ఎదురుగానే ఒకటి ఉంది, అక్కడే ఉంది అనుకున్నాం. ఇదే శ్రీరామ రక్ష ఇది ఉంది కదా, సో ఇక్కడే అనుకున్నాము. బట్ దాని తర్వాత అక్కడ లోపల నడుచుకుంటూ వెళ్తే గోదావరి ఘాట్స్ దగ్గర కూడా అక్కడ స్టేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా చేస్తూనే ఉన్నారు క్లాసికల్ డ్యాన్స్ అనేది. రియల్గా చాలా బాగా అనిపించింది అండి. పాపికొండలు సూపర్. అందులోనూ అనిల్ని తీసుకురావడం ఇంకా స్పెషల్. ఫుడ్ కూడా అస్సలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నైట్ ఆల్మోస్ట్ 11 వరకు కూడా చిన్న స్టాల్స్ అన్నీ ఫ్రెష్గా వేడిగా అండ్ వెదర్కి తగ్గట్టుగా చాలా బాగున్నాయి. సో మీరు కూడా తప్పకుండా పాపికొండలు చూడండి. అండ్ రీసెంట్ డేస్లలో ఎవరైనా వెళ్తే కమెంట్ చేయండి. లాస్ట్ Day 1 వ్లాగ్ పెట్టినప్పుడు కూడా అయ్యో అక్క ఆ టైంకి మేము అక్కడే ఉన్నాం అక్క అది అని చాలామంది మెసేజ్. యాక్చువల్గా చాలామంది కలిసారు కూడా, చాలామంది కనిపించారు, ఫొటోస్ దిగాము, చాలామంది మాట్లాడారు. సో హ్యాపీ అనిపించింది. అక్కడ కూడా గుర్తుపడుతున్నారు అని అంటే ఇంకా స్పెషల్గా అనిపించింది. సో ఇదంతా కొంచెం షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ నుంచి అట్లా ముందుకెళ్తే మనకి గోదావరి ఘాట్స్ అవన్నీ కనిపిస్తాయి. సో అక్కడ కూడా చాలా బాగుంది వ్యూ అనేది. చాలా బాగా నైట్ హ్యాపీగా కొంచెం పీస్ఫుల్గా స్పెండ్ చేయవచ్చు. సో అది పాపికొండల వ్లాగ్. మీ అందరికి ఎలా అనిపించింది? అండ్ చిన్న షార్ట్స్ కూడా ఏమన్నా ఉంటే పెట్టేస్తాను. మోస్ట్లీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేది ఉంటే నేను అందులో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మర్చిపోకండి కల్పన ముచ్చట్లు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి. నాకు ఇట్లా మెసేజ్లు పెడుతుంటే నాకు కూడా వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ పెట్టాలని నాకు అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.